ఇతరుల గుట్టు బయట పెట్టడానికి ఎంత మాత్రం ఇష్టపడేవాడు దేవుని బిడ్డ కాదండి. ఇతరుల రహస్యాలు ఎందుకంటే అలా గెలుకుతారు? ఎందుకు వాళ్ళ సెల్ ఫోన్ గెలుకుతారు? ఎందుకు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్లో తలపెడతారు? ఎందుకు మీకు తెలియని భాష గురించి వారిని వీరిని అడిగి ఏదేదో ఊహించుకొని కల్పనలు చేసుకొని మీ అంతటి మీరు తీర్పు తీరుస్తారు? చాలా భయంకర సుమ. తీర్పు తీర్చటం నా పని అన్నాడు ప్రభు. యోసేపును చూచి మనం నేర్చుకుందాం. అది నీ భార్య అయినా నీ భర్త అయినా సరే, వారి రహస్యాలన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు నమ్మాలి. నమ్మకంలోనూ కుటుంబం కట్టబడద్దు, కానీ నువ్వు రుజువులు కోరితే ఏ కుటుంబం కట్టబడదండి. చాలామంది ఈ రోజుల్లో వివాహం అయిన తరువాత కూడా వివాహానికి ముందు జీవితాన్ని గురించి గెలికి మళ్ళీ మాట్లాడుకొని అవి క్షమించామలే అంటూనే ఉంటారు. కానీ ఆ యొక్క పరిస్థితులు వారి జీవితాల్లో వారు బలహీనంగా ఉన్నప్పుడు, చిన్న భేదాలు వచ్చినప్పుడు అవి కొండలుగా తయారై కుటుంబాలు విడిపోవడానికి కూడా కారణమవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు క్షమించిన పాపాన్ని మళ్ళీ నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు రక్తంలో కడగబడకుండా వివాహ జీవితంలోనూ ప్రవేశించొద్దు. క్రీస్తు రక్తంలో కడగబడకుండా దేవుని సేవ చేస్తానని ముందుకు రావద్దు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు క్రైస్తవుడు కాడు, క్రీస్తు సంబంధి కాడండి.